డౌడీడు కార్మూరి వెంకటరెడ్డి వీడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో ఏంటో ఒకసారి వినిపిస్తా చూడండి. మొన్న పోలీసులు క్లియర్ గా చెప్పింది ఏంటి, అది ప్రైవేట్ వాహనం, కాన్వాయ్తో సంబంధం లేదు. ఇప్పుడు మన తర్వాత దేవినేని అవినాష్ అచ్యుడు వాహనం, ఈరోజు జగన్ గారి వాహనం. జగన్ గారు నడిపారండి రాయండి రేపు పొద్దున. ఆ సమయంలో కావాలనే జగన్ గారు డ్రైవింగ్ సీట్ ఎక్కాడు, ముందు సీట్ నుంచి పక్క డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు, జగనే డ్రైవింగ్ చేశాడు, జగన్ గారే చంపించేశాడు, జగన్ గారికి సరిగ్గా డ్రైవింగ్ రాక చంపేశాడు. ఈ రాసేది వార్తలు రాసేది ఏంటి అదే నిజంరా. జగన్మోహన్ రెడ్డి కావాలనే చంపేశాడు రా మనిషిని. కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలిసి కూడా మనం ప్రయాణించే వాహనం ఒక కార్యకర్త మీద నుంచి వెళ్ళిందని తెలిసి కూడా కుక్కని ఈడ్చినట్టు పక్కకి ఈడ్చి పడేసి కావాలని చెప్పేసినే వెళ్ళాడు, కావాలని చంపేశాడు. ఒరే ఆ మాత్రం తెలియదురా, కళ్ళకి కట్టడి కనబడుతుంది కదా, వీడియోలో స్పష్టంగా కనబడుతుంది కదరా. స్పష్టంగా కనబడుతున్నా సరే మొన్న ఒకరోజు అన్నారు దేవినేని అవినాష్ అన్నారు, అవినాష్ అనుచరుడు అన్నారు. సరే ఆ చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ ఆధారంగా చెప్పారని అది కూడా విచారణ జరుగుతుంది, అది కూడా బయటకు వచ్చింది. ఆయన ప్రాథమిక విచారణ జరిపన్నాడా, జరపకుండా మాట్లాడారా, అసలు ఏ ఉద్దేశంతో ఆయన చెప్పాడని అది కూడా బయటకు వచ్చింది. కానీ ఈరోజు విడుదలైన వీడియో వైసీపీ కార్యకర్త రిలీజ్ చేసిన వీడియోరా. అది ఎవడు రిలీజ్ చేయలేదు, బయట ఎవడు రిలీజ్ చేయలే. అక్కడ చుట్టూ ఉన్నదంతా కూడా వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ కార్యకర్తలే ఎక్కువగా. మెజారిటీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నది కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు కదా. వాళ్ళ ఫోన్ నుంచి రికార్డ్ చేసిన వీడియోనే కదా అది. అదే కదా బయటకు వచ్చింది. వాళ్ళ ఎవరు బయట పెట్టారు? వైసీపీ కార్యకర్తలు బయట పెట్టారు. దాన్ని ఎవడో బయట పెట్టలా, వైసీపీ కార్యకర్తలే బయట పెట్టారు. బయట పెట్టిన తర్వాత అది వైరల్ అయింది. ఓహో ఇప్పటి వరకు మనం అనుకున్నది, మనం నమ్మింది తప్పు. ప్రైవేటు వాహనం కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి వాహనమే ఎక్కేసింది. జగన్మోహన్ రెడ్డి వాహనం, జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే కారు ఏదైతే ఉందో అదే గుద్దేశారు, ఆ కారుతోనే గుద్దేశారని చెప్పేసి ఇవాళ మనకు స్పష్టంగా తెలిసింది కదా. మరి ఏంటని ఏడుపు అక్కడ ఇంకా మాట్లాడతాడు ఇది. ఒకసారి వినిపిస్తా చూడండి. అబ్బా ఒరే నువ్వు నన్ను అడిగితే వెంకటరెడ్డి నువ్వు ఒకటి పుట్టినోడు కాదురా. ఒరే కళ్ళక కట్టినట్టు కనబడుతుంది, అంత స్పష్టంగా కనబడుతుందిరా. ఇంకా నువ్వు కడుపు కాసుద్దాం, కడుపు ఆనందం లేదు, కడుపు పెడుతున్నారు, ఏంద్రా ఈ మాటలు నాకు అర్థం కావట్లా. అంత స్పష్టంగా వీడియోలో కనబడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఒక పక్క అభివాదం చేస్తూ ఉంటే, ఒక పక్క మీ సైకో కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కారుపైకి ఎక్కి డాన్సులు వేస్తూ ఉంటే, ఒక పక్క మీ కార్యకర్త మీ కారు టైర్ కింద నలిగిపోతూ ఉంటే, అదే సమయంలో మీ కార్యకర్తలే మనిషి పడిపోయాడు బాబోయ్ కారు ఆపండి వెనక్కపోను అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలు పెడతా ఉన్నా. వీడియో స్పష్టంగా కనబడుతుంటా సరే నువ్వు మళ్ళీ ఇక్కడ అశుద్ధం అంటూ ఉంటే నువ్వు ఒకటి పుట్టినోడు గదిరో. నేను స్పష్టంగా చెప్తా, తప్పు అని చెప్పేసి నువ్వు ఒప్పుకోవాలి. లేదు ఒప్పుకునే మనస్తత్వం లేకపోతే అన్నీ మూసుకొని సైలెంట్గా ఉండాలి. కానీ ఇంత నిస్సిగ్గుగా వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒకటి పుట్టినోడి గదిరా. నేను రాసిస్తా ఇది, నువ్వు ఒకటి పుట్టినోడి గది. ఒరే కళ్ళ కట్టినట్టు క్లియర్ కనబడుతుంది కదా అక్కడ. ఏరా పైగా ఇక్కడికి వచ్చి అశుద్ధం అబద్ధం అని చెప్పేసి మాట్లాడతావా? చంపేస్తారా మీరు, మనుషుల్ని చంపేస్తారా? పైగా జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించలేదా? ఒరే అసలు ఆ పర్యటనకి అసలు పర్మిషన్ ఉందా? జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటనకి పర్మిషన్ కూడా లేదు. మేము ఎలాగైనా వెళ్తామంటే కొన్ని షరతులతో పర్మిషన్ ఇచ్చారు, ఎంతమందే వెళ్ళాలి అని చెప్పేసి. అయినా సరే వాటిని ఉల్లంఘించి అధిక జనాభా 80 కిలోమీటర్లు వెళ్ళాల్సిన దూరం ఉంటే దానికి 10 గంటలండి. జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా హెలికాప్టర్లోనో లేదంటే ప్రైవేటు విమానాల్లోనో ప్రయాణం చేస్తాడు. కావాలని చెప్పేసి 80 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణంలో ప్రయాణించాడు. అది కూడా దాదాపు 10 గంటల పాటు. అంటే మీకు 10 గంటల పాటు రోప్ పార్టీ పెడతారండి? ఏమండి, ఒక ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యేకి 10 గంటల పాటు రోప్ పార్టీ పెడతారా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళేంత వరకు కూడా అటుపక్క ఇటుపక్క తాళ్ళు పట్టుకొని నిలబడతారా అండి? సాధారణ ఎమ్మెల్యేకి అంత సినిమా ఉంటుందా? ఉండదు. మీరు చంపేసింది కాకుంటే వాళ్ళని వచ్చేసి ప్రభుత్వం పైన నెట్టేస్తారా? ఏమంటే సిగ్గు శరం ఉన్నవాడైతే కనుక, మనిషికి పుట్టినవాడైతే కనుక కాన్వాయ్ని అక్కడే ఆపేసి నా కారు కింద నా కార్యకర్త పడి చనిపోయే స్టేజ్లో ఉన్నారో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో, బతుకుతాడో చచ్చిపోతాడో తెలియదు, ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మన పార్టీ తరఫున మనం బరాయిద్దామని చెప్పి ఉంటే అక్కడే ఇవాళ ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు కదా. అన్నాడా? అనలా.
అనగా పోగా సత్యలే తీసి పైన పడేయండి, బయట పడేయండి అంటే లాగేశారు. ఏదో మున్సిపాలిటీ వాళ్ళు కుక్కను లాగినట్టు లాగేసి పక్కన పడేసారు. పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మనకు అనుకూలంగా ఉన్న అధికారుల చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించుకున్నాం మనం. అది బాగా వైరల్ చేసాం, మనమే వైరల్ చేసాం. ఇవాళ వచ్చి కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అంటే నువ్వు ఒకటి బుట్టలేదని అడిగితే కనుక క్లియర్ కనబడుతుందిగా, కళ్ళకు కట్టినట్టు. కనబడకపోతే వేరే విషయం. అది లేదురా ఎవడు ఎడిట్ చేశారంటే కాదు, ఎడిట్ చేసిన వీడియో కాదు అది, స్వయంగా మీ వైసీపీ కార్యకర్తలు రిలీజ్ చేసిన వీడియోనే అది. అందులో ఇంకెక్కడ అబద్ధం కనబడుతుందిరా నీకు, నాకు అర్థం కావట్లా. అంటే మీరు మనుషుల్ని చంపేస్తారా? పైగా జగన్మోహన్ రెడ్డి జనాదరణ, ప్రజాదరణ, జననేత. ఒరే అసలు నాకు తెలియక అడుగుతా, జగన్మోహన్ రెడ్డి పర్యటన దేనికోసరా? ప్రజలకు సంబంధించిందా? కాదు. కొన్ని ప్రజలకు ఏదైనా ఉపయోగపడిందా? కాదు. ఎందుకు వెళ్ళాడు? బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆత్మహత్య చేసుకొని, అంటే ఆ డబ్బులు తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకుంటే కోసం ఒక విగ్రహం లాంటిది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, అవునా, ప్రజలకు సంబంధించింది కాదుగా అది. ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం కాదు. ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలి కాబట్టి ఒక కార్యక్రమం లాంటిది పెట్టుకుని వెళ్ళాడు. వెళ్తా ఇద్దరిని లేపేసాడు. ఇద్దరిని లేపేసి పైగా ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ అప్పాబాయ కౌరులు చెప్తారా? మరి అసలు జగన్మోహన్ రెడ్డిని ఎవడెళ్ళమన్నారా? అన్నీ మూసుకొని కొంపలో కూర్చొని ఉంటే ఇవాళ ఇంత రచ్చ ఉండేది కాదు కదా. లేదురా ప్రజా సమస్యలు, ప్రజల పక్షాన పోరాడడానికి వెళ్ళాడు అనుకుంటే అది వేరే విషయం కాదే. ఒకడెవడో దూలెక్కి బెట్టింగ్లో 1 కోటో 2 కోట్లో 3 కోట్లో డబ్బులు పోగొట్టుకుంటే ఆ డబ్బులు తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే వాడిని పరామర్శించడానికి, వాడి విగ్రహం పెట్టడానికి వెళ్ళి పోతా ఏదైనా చంపేస్తే పైగా మీరు ఇక్కడికి వచ్చేసి దానికి మళ్ళీ ఒత్తాసు పలుకుతారా? అసలు ఏలినోడికి సిగ్గులేదు, మద్దతు ఇచ్చే మీకు సిగ్గులేదు. అసలు ఏమనుకుంటున్నారో మాకు అర్థం కావట్లా. వెంకటరెడ్డి ఈ అప్పాబాయ గోళ్ళు చెప్పమాకరా. ఇని సిరాకు వచ్చింది. చంపేశారని చెప్పేసి ఒప్పుకోండి అంతే. ఒక మనిషిని బొట్టను కొట్టేసుకున్నారా కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ శవ రాజకీయాల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలుకొని పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తారా? కాస్త సిగ్గు అనిపించట్లేదా? కొంచెం ఉండాలి కదండి, మనకి సిగ్గు అనేది ఉండాలిగా. అది లేదు, మొత్తం ఇడిచిపెట్టేసి ఇవాళ ఇక్కడికి వచ్చేసి ఉపన్యాసాలు చెప్తారా మాకు? పెద్ద పెద్ద పాఠాలా? మనిషి పుట్టిన తర్వాత కాస్త సిగ్గు ఉండాలరా. అది ఎవడైనా సరే, నువ్వైనా ఇంకొకడైనా కాస్త మనిషి పుట్టిన సిగ్గు ఉండాలి. మనం ఏం మాట్లాడుతాం, ఎందుకు మాట్లాడసం? ఒక విగ్రహం లాంటిది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, అవునా, ప్రజలకు సంబంధించింది కాదుగా అది. ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం కాదు. ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలి కాబట్టి ఒక కార్యక్రమం లాంటిది పెట్టుకుని వెళ్ళాడు. వెళ్తా ఇద్దరిని లేపేసాడు. ఇద్దరిని లేపేసి పైగా ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ అప్పాబాయ కౌరులు చెప్తారా? మరి అసలు జగన్మోహన్ రెడ్డిని ఎవడెళ్ళమన్నారా? అన్నీ మూసుకొని కొంపలో కూర్చొని ఉంటే ఇవాళ ఇంత రచ్చ ఉండేది కాదు కదా. లేదురా ప్రజా సమస్యలు, ప్రజల పక్షాన పోరాడడానికి వెళ్ళాడు అనుకుంటే అది వేరే విషయం కాదే. ఒకడెవడో దూలెక్కి బెట్టింగ్లో 1 కోటో 2 కోట్లో 3 కోట్లో డబ్బులు పోగొట్టుకుంటే ఆ డబ్బులు తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే వాడిని పరామర్శించడానికి, వాడి విగ్రహం పెట్టడానికి వెళ్ళి పోతా ఏదైనా చంపేస్తే పైగా మీరు ఇక్కడికి వచ్చేసి దానికి మళ్ళీ ఒత్తాసు పలుకుతారా? అసలు ఏలినోడికి సిగ్గులేదు, మద్దతు ఇచ్చే మీకు సిగ్గులేదు. అసలు ఏమనుకుంటున్నారో మాకు అర్థం కావట్లా. వెంకటరెడ్డి ఈ అప్పాబాయ గోళ్ళు చెప్పమాకరా. ఇని సిరాకు వచ్చింది. చంపేశారని చెప్పేసి ఒప్పుకోండి అంతే. ఒక మనిషిని బొట్టను కొట్టేసుకున్నారా కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ శవ రాజకీయాల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలుకొని పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తారా? కాస్త సిగ్గు అనిపించట్లేదా? కొంచెం ఉండాలి కదండి, మనకి సిగ్గు అనేది ఉండాలిగా. అది లేదు, మొత్తం ఇడిచిపెట్టేసి ఇవాళ ఇక్కడికి వచ్చేసి ఉపన్యాసాలు చెప్తారా మాకు? పెద్ద పెద్ద పాఠాలా? మనిషి పుట్టిన తర్వాత కాస్త సిగ్గు ఉండాలరా. అది ఎవడైనా సరే, నువ్వైనా ఇంకొకడైనా కాస్త మనిషి పుట్టిన సిగ్గు ఉండాలి. మనం ఏం మాట్లాడుతాం, ఎందుకు మాట్లాడుతాం అనేది.